मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। रियासत भर में ज़राई मज़दूरों के वजीफ़े के लिए ऑल इंडिया प्रोग्रेसिव किसान मजदूर संगम AIPKMS ने बड़ी तहरीक का ऐलान किया है। तंजीम के रियासती जनरल सेक्रेटरी पी रामाकृष्णा ने कहा कि रेवंत रेड्डी के 100 दिनों के अंदर किए गए वादे पूरे नहीं हुए। ज़राई मजदूरों के मसाइल को उजागर करने के लिए 28 नवंबर को मोरतार तहसील ऑफिस के सामने बड़े पैमाने पर एहतजाज किया जाएगा। మనం సుంకాలు కడితే మన ఆదాయంతోని ప్రభుత్వానికి జమ అవుతున్నటువంటి నిధుల నుంచి మన అందరిని మంచి చెడు చూడడానికి కోట్ల రూపాయలు జమ అయితే వాటిని పంపకం చేసే బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు చేస్తాయి. మనకు పని లేదు, వాళ్ళు పని చూపించేటటువంటి పని కూడా చేస్తలేదు. తిండి దొరకలేదు, మంచి తిండి పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తలేదు. మంచి వైద్యం లేదు, వైద్యం గురించి మనం మాట్లాడతలేదు. ఇంత పని జరుగుతుంటే మనం అడగాలనా? కానీ మనం అడగం. ఎందుకు అడగమంటే మనమంతా మూటిగా లేము, మనమంతా ఐక్యంగా లేము. మీకు తెలుసా, మీ ఊర్లో ఎంతున్నారో నాకు తెలియదు, కానీ ఓట్లు ఒక 5,000 మంది ఓట్లు ఉండొచ్చు. ఊళ్ళో 5,000 మంది ఉంటారు. 7,000 మంది ఉన్నారంట. 7,000 మందిలా రైతులు ఎంతమంది ఉంటారు? రైతులు ముఖ్యంగా తక్కువ 3,000 మంది అయితే ఉంటారు కదా. 7,000లో 3,000 పోతే ఎంత? 4,000. 4,000 మందిలో ఎవరెవరు వీళ్ళంతా? పోని బిజినెస్ మ్యాన్ వాళ్ళు వీళ్ళంటే ఒక 1,000 మంది పోతారు. ఇంకో 3,000 అయితే మిగులుతారు కదా. 3,000 అంతా ఎవరు వీళ్ళంతా? కైకిలు చేసేటోళ్ళు. కైకిలు చేసేటోళ్ళు కైకిలే కాదు, బీడీలు చేసేటోళ్ళు, చిన్న పని పెద్ద పని ఆ పని ఈ పని చేసేటోళ్ళు 3,000 మంది. ఈ 3,000 మంది నిజంగా పని కోసము చాలా ఇబ్బంది పడుతూ భర్తలు దుబాయ్ పంపిస్తారు, లేదా ఇంకో దగ్గరికి పట్టణాలకు పంపిస్తారు. అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఊర్లో తిరిగి పని చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, కైకిలు పోయేటటువంటి వాళ్ళు ఉంటారు, లేదా భవనాల దగ్గర మేస్త్రి పని దగ్గర కూలి చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. 3,000 మంది ఈ ఊర్లో ఉంటారు. ఈ లెక్క చొప్పున 80 లక్షల మంది ఈ రాష్ట్రంలో కూలీలు ఉన్నారు. కైకిలు చేస్తున్న 80 లక్షల మంది ఉన్నారు. 80 లక్షల మందిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సర్కారుదా? ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది ఉన్నారు. 3 కోట్ల మందిలో దగ్గర 80 లక్షలు అంటే కోటికి దగ్గర మనమే. ఎవరు వీళ్ళంతా? కైకిలు చేసేటోళ్ళు. కైకిలు చేసేటోళ్ళే 1 కోటి మంది ఉన్నారు. దగ్గర 80 లక్షలు అంటే 1 కోటి మంది దగ్గర. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? 36 నుంచి 40 లక్షల మంది ఉన్నారంట. చదువుకొని డిగ్రీలు చేసి మేమంతా ఉద్యోగాలు చేస్తాం, మాకు పని లేదు అనేటటువంటి వాళ్ళ సంఖ్య 40 లక్షల దాకా ఉన్నారు. అని 40 లక్షలు 80 లక్షల మంది పనే లేకుండా పోయింది. పని చూపించవలసినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు. కానీ వాళ్ళు చూపిస్తున్నాడా? కానీ తాగే పొరగాళ్లకు బీర్ తాగమని బీర్ షాపులు పెట్టింది, లేదా డ్రగ్స్ పేరు మీద గంజాయి గంజాయి తాగుతున్నారు. చదువుకున్న పొరగాళ్ళు కూడా 18 ఏళ్ల నుంచి 30-35 ఏళ్ళ వయసున్న పిల్లలందరూ కూడా తాగుడికి బానిస అయిపోతున్నారు, డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు. డ్రగ్స్ బానిస కాదు, అనేక ఇబ్బందులు పడుతున్నారు, కుటుంబాలకు భారం అయిపోతున్నారు. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు. మాట్లాడేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కదా, తీసుకుంటలేదు. అందుకని వీళ్ళందరికీ పని కల్పించేటటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పింది. మనం అందరం నిలదీస్తే ఏం చేశారంటే, ఎన్నికలకు ముందల మేము కైకిలు చేసే వాళ్ళందరికీ తప్పనిసరిగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము, మాకు ఓట్లు వేయండి. ఎవరికి ఇస్తాము? కూలీ చేస్తులందరికీ ఇస్తామని చెప్పారు. చెప్పిరా లేదా? మీరు విన్నారో లేదా నాకు తెలియదు. బీడీలకు 2,016 రూపాయలు ఇస్తున్నారు కదా, అలాగే 4,000 ఇస్తా. ముసలిళ్ళకు కూడా 4,000 ఇస్తా. వికలాంగులకు 5,000 ఇస్తా. 5,000 ఇస్తా అని చెప్పి అధికారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎన్ని రోజులు? 10 నెలలు అయిపోయాయి. ఇంకా రేపు మాప అయితే ఏడాది అవుతుంది. ఆయన ఏమన్నాడు? 100 రోజులలో అమలు చేస్తారు. ఏమన్నాడు? కైకిలోళ్ళందరికీ 3 నెలల